మీ అందరికీ వందనాలండి. నా పేరు ప్రభువుని అంగీకరించక ముందు అంజమ్మండి. ప్రభువుని అంగీకరించాక మేరీ స్లెసర్ అండి. మేము గెంగిరెద్దుల వాళ్ళమండి. గెంగిరెద్దుల వాళ్ళంటే ఆ రోడ్లమ్మట గుడిసెలు వేసుకొని బ్రతికే వాళ్ళమండి. మా స్థితి ఎలాగుందంటే ఇంటింటికి వెళ్ళి అన్నం అడుక్కునే వాళ్ళమండి. ఇంటింటికి వెళ్ళి కోసిన బియ్యం అడుక్కొని వంట చేసుకొని బ్రతికే వాళ్ళమండి. ఒక్కొక్క రోజున పస్తులు ఉండే రోజులు కూడా ఉన్నాయండి. అలాంటి స్థితిలో మేమున్నాము. దేవుడు మహాకృపను బట్టి మేము యేసు ప్రభువుని నమ్ముకోవడానికి సహాయం చేశారు. నా భర్త బాగా తాగి వచ్చేవాడండి. నన్ను కొట్టేవాడు, తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు. నాకు 2 చిన్న పిల్లలు, తినడానికి సరైన తిండి లేక, కట్టుకోవటానికి సరైన బట్టలు లేక చాలా బాధపడుతున్న రోజులండి. అన్నం కూడా సరైన రీతిలో మాకు లేదండి. కిన్నె పట్టుకొని నిజంగా నా పిల్లలను చేత పట్టుకొని అడుక్కోచుకొని తిన్నాం. కొన్ని రోజులు పస్తులు పడ్డాం. దేవుడు మహాకృపను బట్టి ఆ సావుకులు వచ్చి దేవుడి గురించి చెప్పిన దాన్ని బట్టి, నేను దేవుణ్ణి అంగీకరించిన దాన్ని బట్టి, దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి, ఆ రోజు అడుక్కుంటూ నేను బ్రతికేదాన్ని కదా, ఈరోజు వ్యాపారం చేసుకొని బ్రతకటానికి నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు మహాకృపను బట్టి ఆ రోజు లేమిలో ఉన్నాము, అప్పుల స్థితిలో ఉన్నాము. ఎవరు మాకు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఈరోజు నా అప్పులన్నీ తీరిపోయి ఆ దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి ఈరోజు అప్పు ఇచ్చే స్థితిలో మమ్మల్ని దేవుడు ఉంచాడండి. ఆయన నామానికి మహిమ కలగాలి. దేవుడు మమ్మల్ని అలా దీవించి ఆశీర్వదించాడు. దేవుడు కృపను బట్టి అలాంటి పేదరికంలో నుంచి మమ్మల్ని దేవుడు విడిపించి పిలిచి మా అక్కగా చెప్తున్నారండి. చెప్తున్నప్పుడు మా అక్క ఏం మాట్లాడిందంటే, మేమైతే యేసు ప్రభుని నమ్ముకోలేదు కానండి, మా చెల్లి మాత్రం యేసు ప్రభుని నమ్ముకుంది. అయినా ఏం ఉపయోగం అండి, మా చెల్లికి అన్ని కష్టాలే, అన్ని బాధలే, చిన్న చిన్న పిల్లలు, భర్త తాగుతున్నాడు, ఏం ఉపయోగం అండి అని సావుకులకి ఇలాగా మాట్లాడి చెప్పిందండి. చెప్తే మీ చెల్లిని ఒక్కసారి రమ్మనమ్మా, నేను మాట్లాడతానని సావుకులు చెప్పారండి. చెప్తే మా అక్క నన్ను పిలిచింది. పిలిస్తే నేనేం చేశాను, వచ్చాను సావుకుల దగ్గరికి. వస్తే ఏం పేరమ్మా అని అడిగితే ఇలాగ అంజమ్మ అండి అని చెప్పాను. యేసు ప్రభుని నమ్ముకున్నావారా అని అడిగారు. నమ్ముకున్నానయ్యా అన్నాను. వాక్యం నీకు అర్థమవుతుందరా అని అడిగారు. అర్థం అవ్వదయ్యా అని చెప్పాను. వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావారా అని అడిగారు. లేదయ్యా నాకు తెలియదు అని చెప్పాను. అయితే వాక్యం నీకు అర్థమయ్యి వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడురా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ పరిస్థితులన్నీ చక్కబెడతాడురా అని ఆ సేవకులు చెప్పారు. అయితే నేను చెప్పిన మాట ఏంటంటే, నేను చదువుకోలేదు కదయ్యా, చర్చికి వెళ్తే నాకు నిద్ర వస్తుంది, ఏం చెప్తున్నారో నాకు అర్థం కూడా కావట్లేదయ్యా అని నేను ఇలా సమాధానం ఇచ్చాను సేవకులకి. ఇస్తే సేవకులు ఏం చేశారంటే, ఇక్కడ అన్నయ్యలు ప్రతి ఆదివారం చర్చికి వస్తారా, వాళ్ళతో పాటుగా నువ్వు మందిరానికి వచ్చేసాయి, దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు ప్రార్థన చేసుకొని వచ్చేసాయిరా, అప్పుడు దేవుడు మాట్లాడిన మాట నీకు అర్థం అవుతుంది అనే సేవకులు చెప్పారండి. చెప్తే అలాగే వచ్చిన ఆదివారాన్ని బట్టి నేను పెందలాడి బయలుదేరానండి. పెందలాడి బయలుదేరి ఆ సహోదరులతో పాటుగా నేను దేవుని మందిరానికి వెళ్ళాను. దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువా నాతో మాట్లాడవని నేను ప్రార్థన చేసుకున్నానండి. ఆ రోజు వాక్యం నాకు అర్థమైపోయింది. అర్థమైపోతే ఒక ఉపమానం రీతిగా కానీ ఒక భక్తుల గురించి సేవకులు చెప్పినప్పుడు నా జీవితం ఏంటో నాకు అర్థమైపోయి, ప్రభువా నేను ఇలాంటి దోషంలో నాలో ఉంటే నన్ను క్షమించవా, ఇలాంటి అపరితమైన జీవితం నాలో ఉంటే నన్ను క్షమించవా అని వాక్యం రీతిగా నేను ఒప్పుకొని దాన్ని నేను ఇప్పటి నుంచి విడిచిపెడుతున్నానయ్యా. నాలో కోపం ఉంది, గర్వం ఉంది, దాన్ని నేను విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించవా, నీ కొరకే నేను బ్రతకాలనుకుంటున్నానయ్యా. నాకు చిన్న పిల్లలు, నా భర్త, నా కుటుంబాన్ని నువ్వు కాపాడవా, నా కుటుంబానికి మీరు తోడుగా ఉండరా అని నేను అడిగినప్పుడు
కన్నీటితో నేను దేవుని సన్నిధిలో ఆ రోజు ప్రార్థన చేసుకొని వచ్చానండి. ప్రార్థన చేసుకొని వచ్చాక అలాగే నేను పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. కొన్ని రోజులు గడిచిపోయినాయి. తర్వాత నేను ఒకరోజు పెందల కాడ లేచి అది ఒక విశ్వాసుల ఇంటికి వెళ్ళానండి. అక్క ప్రార్థనకి రెడీ అయ్యారా, దేవుని సన్నిధికి వెళ్దాం రే అని నేను అడగటానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అవుతున్నారా, రెడీ అవుతున్నాం అని ఆ అక్క చెప్పిందండి. ఆ రోజు జరిగిన సంగతి నేను ఎప్పటికీ మర్చిపోలేను. అడిగినప్పుడు అక్క రెడీ అయిపోయి తలదూకుంటుంది. తలదూకునేటప్పుడు నేను ఆ అక్కకి వెళ్ళి చూశానండి. చూస్తే తనెంతో దేవుడికి ఇష్టమైన బిడ్డలక్క నాకు కనపడుతుంది. నా మనసుకు అప్పుడు అనిపిస్తుంది తనెంతో నాకు ఇష్టమైన బిడ్డ అని ఆ యొక్క సహోదరిని చూపెడుతున్నాడు దేవుడు. నా మనసులో ఆలోచన వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నేను కూడా ఆ సహోదరులాగా నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నేను కోరుకుంటున్నానయ్యా. ఆ సహోదరి జీవితం నీకు ఎలాగైతే ఇష్టంగా ఉందో నా జీవితం కూడా అలాగ ఇష్టంగా ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా అని నేను అడిగాను. అడిగినప్పుడు నేను తనకెళ్ళి చూసినప్పుడు తనకి ఎక్కువ తక్కువగా ఒంటి మీద ఏ నగలు కానీ ఏ వస్తువులు కానీ ఎక్కువగా లేవండి. అయితే నేను అప్పుడు చూశాను, నేను చాలా రకాల గాజులు కానీ పట్టీలు ఇలాంటివన్నీ దుస్తులు చాలా రకాలు వేసుకున్నాను. ఇంత అలంకారంతో ఉన్న నేను దేవుడికి ఇష్టంగా లేనే అని నా మనసులో ఒక ఆలోచన వచ్చేసింది. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి ఇవన్నీ నా హృదయం అంతటితో తీసేసుకున్నాను. ఎందుకంటే ఎవరో చెప్తే నేను తీసేసిన వాటి మీద మనసు నాకు చావదు. హృదయం అంతటితో దేవుడు మాట్లాడాడు నాతో. నేను ఎలాగున్నాను, నా ఎదురుగా ఒక సహోదరిని పెట్టి తన నాకు ఇష్టంగా ఉంది అని ఒక సహోదరిని దేవుడు చూపించినప్పుడు నేను ఒప్పుకున్నాను. ఆ సహోదరుల వలె నేను కూడా ఉండాలి, నా జీవితం ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. గనక నా దేవుడికి ఎలాగ ఉంటే ఇష్టమో అని నేను ప్రతిదీ ఆలోచిస్తూ నా దేవుడికి నా జీవితంలో ఏదైతే ఇష్టము లేని ఉన్నాయో అవి ఆలోచించి వాటిని ఒక్కొక్కటిగా నేను విడిచిపెట్టాను. అలాగా నా శరీరం మీద ఉన్న ఒక నగలే కానీ అనేకమైన వస్తువులు, ఎందుకంటే నేను చాలా రకాలు అలంకారంతో ఉండేదాన్ని. అప్పుడు అవన్నీ నేను ఒక్కొక్కటి తీసేసుకున్నాను. ఇంకొకటి నా జీవితంలో నా యొక్క హృదయంలో ఉన్న ప్రతి దోషం ఏంటో వాక్యం ఎదుటిగా నేను వెళ్ళినప్పుడు నాలో కనపడిపోయాయి. వ్యతిరేకంగా మాట్లాడొద్దని కానీ, భర్త మీద కోపడొద్దు కానీ, కోపంగా మాట్లాడొద్దు, ఇతరులకు హాని చేయొద్దు, ఇతరులది ఏది దొంగిలించొద్దు, ఇతరులను మోసగించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని వాక్యం ద్వారా నాతో మాట్లాడుచున్నప్పుడు ఇది నాలో ఉంది, ఇది నాలో ఉంది అని నేను ఆలోచించి వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఒక్కొక్కటి నాలో నుంచి తీసివేసుకొని నా ప్రభు కోసం నేను బ్రతకాలి, నా ప్రభు కోరుకున్న రీతిలో నేను జీవించాలని నేను నిర్ణయం చేసుకున్నానండి. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్నాననే కానీ ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను ఉండకపోతే నా జీవితానికి ఉపయోగం ఉంటుందా? నా దేవుడు కోరుకునే జీవితం నాలో ఉండకపోతే నేను ఆయన బిడ్డనని చెప్పుకోగలుగుతానా? అట్టి అర్హత నాలో లేకపోతే నా జీవితం ఏమైపోతుంది అని నేను ఆలోచించానండి. ఆలోచించి ఆ రోజు వరకు నేను దేవుడు పాదాలు పట్టుకొని ఎన్నో రాత్రులు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకునేదాన్ని. అప్పుడు కూడా నా భర్త చాలాసార్లు కొట్టాడు, చాలాసార్లు అవమానపరిచాడు. అయినా నేను దూషించలేకపోయాను. ఇదివరకు నా భర్త కొడితే చాలా కోపం వచ్చేసేది, చాలా తిట్లు తిట్టేదని. కొట్టడం చేత కాదు కదా, ఆడపిల్లనని తను కొడితే నేను తిట్టేదాన్ని.
ఈరోజు యేసు ప్రభు నా హృదయంలోకి అంగీకరించుకున్నాక తన కొట్టినా కానీ మౌనంగా ఉండిపోయి కాసేపు ఏడ్చి బాధపడి దేవుని స్తుతించుకుంటూ ఉండేదాన్ని. అలాగా ఉన్న స్థితిలో ఒకరోజు మా అమ్మ నాన్న ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అప్పుడు మా అమ్మ నాన్న కూడా విగ్రహారాధకులు. ఒక విగ్రహారాధనకి వాళ్ళు అలా పెట్టుకుంటున్నారు, దేవుళ్ళకు కొలుసుకుంటున్నారు. కొలుసుకునేటప్పుడు నన్ను పిలిచారు. నేను చిన్న కూతురును గనక పిలిస్తే నేనేం చేశానంటే, నాకు అంతగా తెలియదు భక్తి గురించి. అప్పుడు నేను సావుకులకి ఫోన్ చేసి అడిగాను, అయ్యా మా అమ్మ నాన్న ఇలా రమ్మంటున్నారు, ఒక మొక్కుబడి చేసుకుని ఒక దేవుడికి పెట్టుకుంటున్నారంట, ఇలా రమ్మని అడిగారయ్యా అని చెప్పాను సావుకులకి. చెబితే సావుకులు ఏం చేశారంటే, అలా వెళ్ళకూడదురా, మనం యేసు ప్రభుని ఒక్కసారి అంగీకరించాక మళ్ళీ ఆ యొక్క మనసు మనలోకి రాకూడదు, ఆ యొక్క విగ్రహారాధన వైపు మనం వెళ్ళకూడదురా అని సావుకులు చెప్పారు. సావుకులు చెప్పినప్పుడు నేను వెంటనే సావుకుల మాటకు లోపడి, అమ్మా నేను రానమ్మా అని నేను చెప్పాను. చెబితే మా అమ్మ నాన్న చాలా బాధపడిపోతున్నారు. అయితే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటారు కదా. అయితే ముందుగా ఒకసారి మందలిచ్చేద్దామని వెళ్ళానండి అమ్మ నాన్న ఇంటికి. వెళ్ళి చిన్నపిల్లలు, నా పిల్లలు, చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే మా అమ్మ నాన్న చాలా బాధపడి ఏడుస్తున్నారమ్మా, ఇది ఒక కొలుస్తున్నాం కదా, దానికి ఉండరా తల్లి అని బాధపడి ఏడుస్తున్నారు. ఏదేమైనా నా దేవుని మాటకు నేను లోపడాలమ్మా, ముందుగానే వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తున్నానమ్మా అని నేను చెప్పి నేను బయటకు వస్తున్నప్పుడు నా కన్న తండ్రి, మేము 10 మంది పిల్లలమండి, మా అమ్మ నాన్నకి నేను చిన్న కూతుర్ని, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నేనంటే మా అమ్మ నాన్నకి చాలా ఇష్టం. మా నాన్న నన్ను వెళ్ళనీయకుండా ఎదురు తిరిగాడండి. ఎదురు తిరిగి అడ్డం వచ్చి చేతులు పట్టుకొని ఆపుతున్నాడు మా నాన్న. మా చిన్న వచ్చి మా నాన్నని కొట్టేసి, నీ కూతురు ఉండమంటే వండుకుంటూ వెళ్ళిపోతుంది, తన దేవుడే తనకి గొప్ప అనుకొని వెళ్ళిపోతుంది, మనకంటే తన దేవుడే గొప్ప అనుకుంటుంది, అలాంటప్పుడు నువ్వెందుకు ఆగమంటున్నావు నాన్న అని మా నాన్న కొట్టేసి పక్కకు తీసుకెళ్ళిపోయాడు. ఈ రోజులలో నేను అప్పుడు ఆలోచించానండి, శరీరీతిగా కన్న నా తండ్రి కొద్ది విషయంలోనే బాధపడుతున్నాడు. నన్ను రక్తం ఇచ్చి కొన్న నా తండ్రి మాటకు నేను లోపడకపోతే నా పరలోకపు తండ్రి నా గురించి ఎంత బాధపడతాడోనని ఈ తండ్రిని చూసి ఆ తండ్రి విషయంలో నేను ఆలోచించి బావుగా ఏడ్చుకుంటూ 2 పిల్లలను తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయి కొన్ని రోజులు నేను అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నానండి. దేవుడు మహాకృపను బట్టి సావుకులు అప్పుడు ఏం చెప్పారంటే, మారు మనసు పొందాలరా, మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకోండిరా, అప్పుడు దేవుడు ఇంకా మీకు తోడుగా ఉంటారు అని సావుకులు చెప్పారండి. చెబితే అప్పుడు నాకు చాలా భయం వేసేసింది. ఎందుకంటే మారు మనసు కూర్చోవాలంటే ఆ రోజులలో దేవుని మందిరంలో ఉండి కొన్ని రోజులు ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుడు కొంత దర్శనాలు మనకి ఇచ్చినప్పుడు, దేవుని స్వరాన్ని మనం విన్నప్పుడు, అప్పుడు మనకి నిశ్చితగా మళ్ళీ దేవుడు క్షమించాడని ఒక ధైర్యం, ఒక ఆదరణ మనకు వస్తుంది. అలాగా నేను ప్రార్థన చేసుకోవాలంటే మాకు అవకాశం లేదు కదా. నేను ఒక్కరోజు ఎటన్నా వెళ్ళి ఒక ఊర్లో ఉంటేనే మా ఊళ్ళు ఊరుకునే వాళ్ళు కాదండి. ఆ రోజులలో మేము చాలా పేదరికంలో ఉండేవాళ్ళం. మమ్మల్ని చాలా కోపగించుకొని తిట్టేవాళ్ళండి. మా స్థితి అప్పుడు ఎలాగుండేదంటే మాట్లాడటం కూడా సరిగా చేతగాని వాళ్ళం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళం అండి. మా ప్రవర్తన
అప్పుడు ఎంతో పేదరికంలో ఉంది. పేదరికం నుండి మేము బాధపడే స్థితిలో నేను కొద్ది రోజులు ఎలాగ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకోవాలి, అలాగ అవకాశం నాకు ఎలాగొస్తుందని నేను చాలా బాధపడి ఏడ్చి సేవకులతో చెప్తే, సేవకులు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన చేసుకోండిరా, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, అవకాశం ఉంటే దేవుడే సహాయం చేస్తాడు అని సేవకులు చెప్తే, అలాగే మేము ప్రార్థన చేసుకోకుంటున్నాం కొన్ని రోజుల నుంచి. నా తర్వాత మా తోటికోళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చిందండి. మేమిద్దరం కొన్ని రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, అయితే నాకు ఇద్దరు అప్పటికే మగ పిల్లలు, చిన్న పిల్లలు. మా సొంత అత్తేనండి, మా సొంత అత్త వచ్చి మా అత్తతోనే ఈ విషయం చెబితే మా అత్తయ్య వచ్చి, మీరు ప్రార్థన చేసుకొని రాపోండి అమ్మా, నేను నీ ఇద్దరు పిల్లలు చూసుకుంటాను, నీ భర్తకు అన్నం వండి పెడతాను, మీరు వెళ్ళి మందిరంలో ఉండి ప్రార్థన చేసుకొని రండి అని మా అత్త ఆ రోజు చెప్పిందండి. దేవుడు మహాకృపను బట్టి మేము ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు చేసిన సహాయం ఇది. అలాగా మేము కొన్ని రోజులు దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుని ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని అడిగినప్పుడు దేవుడు మమ్మల్ని దర్శించాడండి. అలాగా మేము ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మేము బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడామండి. సిద్ధపడినప్పుడు 3 రోజులు ఉపవాసం ఏమీ తినుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారా, మీకు ఎలాంటి అభిషేకం కావాలో మీరు కోరుకోండి, దేవుడు అట్టి అభిషేకాన్ని ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తాడురా దేవుడు అనే సేవకులు చెప్పినప్పుడు, మా జానసులయ్య గారు చెప్పినప్పుడు, మేము అలాగే మా తోటికోళ్ళు నేను ఇద్దరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకొని నేను అడిగిన అభిషేకం ఏంటంటే, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఈయన నాకు ఇష్టమైన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు ఒక పరిశుద్ధమైన పావురాన్ని యేసు ప్రభు మీదకి పంపించి, ఆయన ఇష్టమైన కుమారుడైన దేవుడు ఎలాగైతే అభిషేకించుకున్నాడో ఆ అభిషేకం నాకు కావాలయ్యా అని నేను కోరుకున్నాను. ఎందుకని కోరుకున్నానంటే, ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళకి అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన సమస్యలు, అనేకమైన దెబ్బలు, అనేకమైన నిందలు కూడా వస్తుంటాయి కదా. ఎన్ని బ్రతకాలంటే ఆ యేసు ప్రభు మీదకి వచ్చిన అభిషేకం నా మీదకి వస్తే నేను నిలవగలుగుతాను, నా దేవుని సాక్షిగా నేను బ్రతకగలుగుతాను, నా యేసు ప్రభు బిడ్డగా అని నేను నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే ఆ రోజులలో నా యేసు ప్రభుని ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికీ, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినప్పుడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చినప్పుడు, కుష్టి రోగుల్ని బాగు చేసినప్పుడు, మోగవారికి మాటలు ఇచ్చినప్పటికీ, ఇన్ని గొప్ప కార్యాలు చూసిన ప్రజలే యేసు ప్రభుని సిలువనేయండని ఎన్నో కొరడాలతో కొట్టి, ఎన్నో అవమానాలకి గురి చేసి, ఎన్నో గుద్దులు గుద్ది సిలువనేసి ఆయన ప్రాణాన్ని తీసేంతగా ప్రజలు మాట్లాడారు కదా. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, తన ఇష్టమైన ప్రియకుమారుడనే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించుకున్న దాన్ని బట్టి తన తండ్రి మాటను నెరవేర్చేంత వరకు ఆయన ఎక్కడ తప్పిపోకుండా శ్రమలన్నీ అనుభవించి తండ్రి మాట నెరవేర్చి ఆయన భూమి మీద సమస్తము సమాప్తం చేశాడని నేను మనసులో అనుకున్నానండి. తన తండ్రి మాట నెరవేర్చినట్టుగా నన్ను నా యేసు ప్రభు యేసు రక్తంలో కడగబడినట్టుగా నేను కూడా నా దేవుడి కోసం నా ప్రాణం ఉన్నంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుడి కోసమే బ్రతకాలని నేను ఇలాంటి అభిషేకం కోరుకొని ఆయన నామంలో ప్రార్థించుకున్నాను. కాబట్టి నాకు దేవుడు అట్టి అభిషేకం చేత నన్ను అభిషేకించాడండి. నిజంగా చెప్తున్న సంఘటననండి.
ఈ అభిషేకం గురించి నేను చెప్తే నమ్మకపోవచ్చు, కానీ నేను అడిగాను, ఈ సూచన నాకు కనపరచబడాలంటే నాకు ఎవరైతే బాప్టిజం ఇస్తున్నారో అదే సేవకులు నాతో మాట్లాడి చెప్పాలి, నీపైకి ఎలాంటి అభిషేకం వచ్చింది అని నాతో సేవకులు చెప్తే నేను చాలా సంతోషిస్తాను ప్రభు అని ఒక సూచనగా నేను దేవుడి దగ్గర అడిగాను. నాకు బాప్టిజం ఇచ్చిన సేవకులు నాకు మేరీ స్లెసర్ అని పేరు పెట్టినప్పుడు ఇంటికి వచ్చాక చెప్పిన మాట ఇదేనండి, నేను ఏదైతే అభిషేకం కోరుకున్నానో అదే అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడనే సేవకుల నోట ఆయనే నాకు చెప్పంగా నాకు చాలా సంతోషించింది, చాలా సంతోషం. నా హృదయం ఎంతో గంతులు వేసింది. ఇంతకంటే కోరుకునేది ఏమీ లేదయ్యా, నేను నీ బిడ్డగా అంగీకరించు, నా జీవితానికి అంతే చాలు అని నేను ఆలోచించానండి. కొద్ది రోజుల తర్వాత నేను పిల్లలు ఎంత పోయి పెద్ద పిల్లోడు హాస్టల్లో ఉంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత నా భర్త ఫుల్లుగా తాగొచ్చి కొట్టాడండి. కొట్టి అవమానపరిచి పిల్లల్ని వేసుకొని ఇంటికి వెళ్ళిపోమ్మని వెళ్ళగొట్టాడు. ఆ ఒక్కసారి నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఒక్కసారి వెళ్ళాను. వెళ్తే నా భర్త అక్కడికి వచ్చేసి నా భర్తను మా అమ్మల దగ్గరకు వచ్చి నన్ను పంపివన్నప్పుడు మా అన్నలు కోపడినప్పుడు తిరిగి వచ్చి నా భర్త నా మీద కేసు పెట్టాడండి. కేసు పెడితే అందరూ ఏమంటున్నారంటే యేసు ప్రభు నమ్మకుందేమో భర్త మీదే కేసు పెట్టిందని చాలామంది నిందించారు, నన్ను చాలామంది అవమానపరిచారు. కానీ ఆ రోజున కేసు పెట్టింది నా భర్తేనండి, నేను కాదు. నేను కేసు పెట్టలేదు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు ఆ యొక్క బంజర్ స్టేషన్లో తెప్పించి వీరిద్దరు భార్య భర్తలు సమాధానం కలిగి ఉండండి, మీరు నీ భర్తను కొట్టిన దాన్ని బట్టి నీ బిడ్డలు ఆగమైపోతారు, నీ భార్య ఆగమైపోతుందయ్యా, మీరు మంచిగా ఉండండి అని చెప్పి పంపించారు. అంతకుముందు నేను సేవకులతో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. నేనైతే ఈ యొక్క స్టేషన్లో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదండి. ఎందుకంటే ఒక్కసారి అబద్ధం ఏంటో తెలుసుకున్నాక, యేసు ప్రభు నమ్ముకున్నాక మళ్ళీ అబద్ధం చెప్పకూడదని నేను చెప్పలేదు. దేవుడు మహాకృపను బట్టి, సేవకులు చేసిన ప్రార్థనను బట్టి ఆ యొక్క నాయన అధికారులు సమాధానపరిచి మమ్మల్ని ఇంటికి పంపించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో బాధలు పెట్టాడు, కొన్ని రోజుల దాకా. ఒకసారి సేవకులు కూడా చూశారు, మీటింగ్స్కి వస్తున్నప్పుడు ఎన్నో దెబ్బలు కొట్టి ఎంతో అవమానపరిస్తే నా ఒళ్ళంతా రక్తం అయిపోయింది. అయినా కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, బాధ పెట్టలేదు, ఎంత కొట్టినా నేను ఆయన దూషించలేదు. నా దేవుడు ఉన్నాడు, నా భర్తను మార్చుకుంటాడు, నా దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నా దేవుడే ఉన్నాడు, నా బిడ్డలను కాపాడుతాడని నేను ఎదురు చూశాను. ఆయన పాదాలు పట్టుకొని ఎదురు చూసినప్పుడు కొన్ని రోజుల తర్వాత దేవుడు మహాకృపను బట్టి అలాగా మేము కొద్ది రోజులకి ఇంటికి వచ్చాక నేను కొద్ది రోజులు పనికి వెళ్ళానండి. అంతకుముందు అడుక్కోవడానికి వెళ్ళేదాన్ని, భిక్షం అడుక్కోవటానికి వెళ్ళేటప్పుడు నాకు చాలా బాధేసింది. దేవుడు మహాకృపను బట్టి కాళ్ళు చేతులు అన్నీ తిన్నగా ఉన్నాయి కదా. ఊళ్ళోకి అడుక్కోవటానికి వెళ్తే ఎంతోమంది ఎన్నో మాటలు అనేవాళ్ళు, కాళ్ళు చేతులు ఉన్నాయి, పని చేసుకొని బ్రతకొచ్చు కదా, ఎందుకు ఇలాగ అడుక్కుంటున్నారని ఎంతోమంది ఎగతాళి చేసేవారు. అయినా కానీ నేను చాలా బాధపడిపోయేదాన్ని. ఎందుకంటే మా స్థితి ఇలాంటిది, మా వాళ్ళు ఊరుకోరు కదా. మేము అడుక్కోవటానికి వెళ్తే ఏం చేయాలో ప్రభువా, నేను నమ్ముకున్న బిడ్డలు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేసాపటం నువ్వు చూడలేవు కదా, మా స్థితిని మార్చే దేవుడు నీవే కదా, మీరే సహాయం చేయండి అని నేను ప్రార్థన చేశాను. దేవుడు మహాకృపను బట్టి కొద్ది రోజుల తర్వాత నేను చిక్కెంటుకలు ఈ బోర్లు అమ్ముకునేదాన్నండి. అమ్ముకుంటూ అలాగ ఊరు తిరిగేదాన్ని. అంతకుముందు అయితే ఇలాగ నేను దేవుని ఊళ్ళోకి అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు కొంచెం పత్తి పనికి వెళ్ళేదాన్నండి.
పత్తి పనికి వెళ్ళి నేను పని చేసుకొని తీసుకొచ్చుకున్న డబ్బులు అలాగే దాచి ఉంచానండి. అప్పుడు ఒక మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్ స్కూల్లో కొన్ని బుక్స్ అమ్ముతున్నారండి. ఆ ఏం బుక్స్ అంటే నరకం పిక్నిక్ గురించి, పరలోకం పిక్నిక్ గురించి, కొంతమంది భక్తుల చరిత్రల గురించి అమ్ముతున్నారు. నేను కష్టపడి దాచిన డబ్బులు జాగ్రత్తగా తీసుకొని వచ్చి, నన్ను రక్షించాడు దేవుడు, రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని ఆలోచించి అడుక్కొని బ్రతికే రోజులలో కొద్ది రోజులే పనికి వెళ్ళి తీసుకొచ్చిన డబ్బులను బట్టి ఆ నరకం పిక్నిక్, పరలోకం పిక్నిక్ కొని, కొంతమంది భక్తుల చరిత్రలు కొని, మా తోటకోళ్ళు నేను ఇద్దరం వెళ్ళి ఊరూరు పంచి వచ్చేవాళ్ళమండి. ఇది నరకం పిక్నిక్, పరలోకం పిక్నిక్ అమ్మ, ఇది చదువుకోండి అని చెప్పేవాళ్ళం. చెప్పి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. అలాగా మేము బ్రతుకుతున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత మేము వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళం. దేవుడు మహాకృపను బట్టి అలాగ వ్యాపారం చేసుకుంటూ మేము ఉన్నప్పుడు మా కులంలో చాలామంది ఇలాగ యేసు ప్రభు నమ్ముకోలేదండి. అందరూ అన్యులుగానే ఉండిపోయారు. ఉన్నప్పుడు మా వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయాలని నా తోటకోళ్ళని ఆలోచించుకున్నామండి. ఆలోచించుకొని కొన్ని రాత్రులు నేను నా తోటకోళ్ళు కూర్చొని ప్రార్థన చేశాము. మా జాతి వారందరినీ రక్షించయ్యా, మా అన్నదమ్ములు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, అందరినీ మీరు రక్షించండి ప్రభువా. అందరూ మిమ్మల్ని అంగీకరించాలయ్యా, అందరూ మిమ్మల్ని నమ్ముకోవాలి ప్రభువా. మాకు ఇచ్చిన రక్షణ మా వాళ్ళకి అందరికీ కావాలి ప్రభు అని మేము ప్రార్థన చేశామండి. దేవుడు మహాకృపను బట్టి కొద్ది రోజుల తర్వాత దేవుడు కృపను బట్టి మా క్యాస్ట్ అంతా, మా బంధువులే కానీ నా రక్త సంబంధులే కానీ మానుకుంటేనే వాళ్ళందరూ యేసు ప్రభుని అంగీకరించారండి. అంగీకరించి మా ఊర్లో, ఇక్కడ మా ఊళ్ళో ఎక్కడైతే ఉన్నారో ఆ ఊర్లో ప్రతి ఊర్లో మందిరాలు కట్టుకున్నారండి. మా ఊర్లోనైతే ఓన్లీ మా ఊళ్ళ వరకే 2 సంఘాలు ఏర్పరచుకున్నారు. దేవుడు మహాకృపను బట్టి, ఆయన కృపను బట్టి మా వాళ్ళందరినీ రక్షించాడు. మా గ్రామం రక్షించబడింది దేవుడు కృపను బట్టి. అలాగా కొద్ది రోజులు ఉన్నాక మేము ఇలాగ నా భర్త కోసం నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్నండి. నా భర్త తాగుడు మానలేదు. 3 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. చిన్న పిల్లలు అయిపోయారు. ఎలాగా ప్రభా నా కుటుంబాన్ని కట్టవా అని కొన్ని రాత్రులు నేను కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. నా భర్త అప్పటికీ ఫుల్లుగా తాగి వచ్చేది. ఇంకోటి ఏంటంటే, నేను ప్రార్థనకి ఎటన్నా వెళ్ళి వస్తే వండిన అన్నం కూర తినేసి ఉన్న అన్నం కూర కుక్కలుగా పెడితే కొన్ని రాత్రులు మేము అన్నం తినలేదండి. నిజంగా చెప్తున్న సంఘటన. నాకు వదినారు అవుతుంది ఒక ఆమె, మాకు వదిని మా బంధువులామా, ఆమెకు తెలుసండి ఈ విషయం. ఆ తోటకోళ్ళు నేను కొన్ని రాత్రులు ఉపవాసం పడుకున్నామండి. ఆ తల్లికి ఆవు పాలిచ్చిద్ది. ఆ తల్లి ఏం చేస్తుందంటే మజ్జిగ చేసి, మాకు రాత్రిపూట అన్నం ఉండట్లేదేమో అని ప్రతి నైటు ఒక చిమ్మడు మజ్జిగ దాచి ఉంచేదండి ఆ తల్లి. ఆ మజ్జిగ మా ఇద్దరికి ఇస్తే చెరిసగం తాగి దేవుడిని స్తుతించే వాళ్ళమండి. అంత ఉపవాసం ఉండి బాధపడిపోయే వాళ్ళం. ఏ రోజు నేను తనని మాట అనలేదు, ఎందుకు మాకు అన్నం లేకుండా చేశారని. అయితే కొద్ది రోజుల తర్వాత మా జానుసులయ్య గారు మమ్మల్ని ఇంటికి పిలిపించారండి. మా ఆత్మీయ తండ్రి, నన్ను నడిపించిన కాపరు ఇంటికి పిలిపించి చెప్పిన మాట ఏంటంటే, మేరీ, మనం ఈ సమాజంలో ఉన్నాము గనక అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు భర్త ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, నానుకుంటున్న వారి ద్వారా కానీ, రక్త సంబంధుల ద్వారా కానీ, కుటుంబీకుల ద్వారా కానీ అనేకమైన సమస్యలు వస్తుంటాయి. మేరీ, ఎన్నడూ భయపడుకోకు.
ఎన్నడూ వెనక్కి తిరిగి చూడొద్దు. మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు మన పక్కన ఉండి ప్రతి సమస్యని పరిష్కారంగా చేసి ఆ సమస్యలన్నిటినీ తొలగించి మనల్ని ఒక గొప్ప సాక్షిగా ఒక గొప్ప స్థాయిలో మళ్ళీ నిలబెట్టి మళ్ళీ బలపరుస్తాడు మేరీ అని చెప్పారు నా ఆత్మీయ తండ్రి. అలాగే ఇంకొక మాట చెప్పారు, యోబుకి ఎంతోమంది బిడ్డలను ఇచ్చాడు దేవుడు. ఎంతో బంగారం, ఎంతో ఆస్తి, ఎంతో గొడ్లు గోదలు అన్నీ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ తను ఒకప్పటికి అన్నీ కోల్పోయాడు. కానీ ఎన్నడూ దేవుడి నామానికి అవమానకరంగా బ్రతకలేదు యోబు జీవితం. యోబు ఎన్నడూ దేవుడిని దూషించలేదు. దేవుడికి ఏరుగా ఎన్నడూ యోబు బ్రతకలేదు మేరీ. అలాగా నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి యోబు ఎంతైతే కోల్పోయాడో అంతకంటే ఎక్కువ రెట్లుగా దేవుడు మరలా యోబును దీవించి ఆశీర్వదించాడు. అలాగే మీకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మీరెన్నడూ భయపడకండి. దేవుడు మీరు ఎంతైతే కోల్పోయాడో అంత తిరిగి దేవుడు మీకు ఇస్తాడు. మీరు దేవుని సాక్షిగా నిలబడినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం తీర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు మీతో ఉన్నాడని మీరు మర్చిపోకండిరా అని చెప్పారు నా ఆత్మీయ తండ్రి. ఆ రోజు నా ఆత్మీయ తండ్రి చెప్పిన మాటకి నేను లోపడ్డాను గనుకనే ఎన్ని దెబ్బలైనా భరించాను, ఎన్ని నిందలు భరించాను, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాను, ఎంతమంది నన్ను హేళన చేశారో నిజంగా చెబుతున్నానండి. ఈరోజు నా ప్రభువుని అంగీకరించిన దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా నేను సంతోషంగా అనుభవిస్తానని నేను ఆనందంగా ఉన్నాను. మనసుల మాటలలో నేను ఎక్కడ కృంగిపోలేదు. సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉన్నాను. అలాగ కొద్ది రోజులు నేను ప్రార్థన చేసుకున్నాను. ఇలాగ సేవకులు బలపరిచిన దాన్ని బట్టి వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఒకరోజు నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను నా భర్త కోసం. ఆ రోజు నైట్ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చాను. నా భర్త నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఇక ఎన్నడూ తాగనమ్మా. అప్పుడు అంతకుముందు నా భర్త వైపు వాళ్ళు చాలామంది తిట్టారు, ఇన్ని అప్పులు అయిపోయినాయి, ఇట్లా తాగుతున్నావు, కుటుంబం ఎలా ఉంటుంది, బిడ్డలు ఎలా ఉంటారని మా అత్తింటి వాళ్ళు చాలామంది తిట్టారు. తనకి ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదని చాలామంది బాధపడిపోయేవాళ్ళు. మా అత్తమామలు కూడా గద్దించారు, నా అనుకునే వాళ్ళు కూడా, నా రక్త సంబంధులు కూడా గద్దించారు. అయినా కానీ తను ఎంతో తాగకుండా తిరిగేవాడు. ఆ రోజు నేను 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నా భర్త వచ్చి, ఇక నేను ఎన్నడూ తాగను, యేసు ప్రభు సాక్షిగా చెప్తున్నాను, నేను కష్టపడిన రూపాయి తీసుకొచ్చి నీకే ఇస్తా, మన అప్పులన్నీ తీర్చుకుందాం, మన బిడ్డలు మనము సంతోషంగా ఉందామని నా భర్త మాట ఇచ్చాడండి. దేవుడు మహాకృపను బట్టి నిజంగా చెప్తున్నాను, నా దేవుని సాక్షిగా చెప్తున్నాను, ఇది నిజంగా జరిగిన విషయం. నేను ఆ రోజు చాలా ఏడ్చాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని చాలా ఏడ్చి సంతోషించి ఆయన స్తుతించాను. ఆ రోజు నుంచి నా భర్త తాగుడు మానేసి కష్టపడిన రూపాయి తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు. నేను కూడా కష్టపడి సంపాదించి ఆ 3 లక్షల అప్పంతా కట్టేసామండి. దేవుడు మహాకృపను బట్టి
పిల్లలు కొంచెం ఉన్న పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు కూడా హాస్టల్లో పెట్టి చదివించాం. ఇలాగ అప్పులు తీరిపోయినాయి. దేవుడు మహాకృపను బట్టి నా భర్త తాగుడు మానేశాడు. అప్పుడు విపరీతంగా కొట్టే నా భర్త ఎన్నడూ కొట్టనని సేవకుల దగ్గర మాట ఇచ్చాడు. అప్పటి నుంచి కొట్టలేదండి నా భర్త. నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు నా భర్త. దేవుడు మహాకృపను బట్టి అలాగా నా కుటుంబాన్ని దేవుడు సహాయం చేశాడు. అలా మేము రక్షించబడి అలా అప్పులన్నీ తీరిపోయి నా భర్త, నేను, నా కుటుంబం సంతోషంగా ఉంటున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత ఓట్లు వేయాల్సి వచ్చిందండి. ఓట్లకని మా గ్రామానికి వెళ్ళాం. ఓట్లు వేయకముందే మేము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సేవకులు చెప్పిన మాట ఏంటంటే, ఓట్లు వేయటానికి వెళ్తున్నారు, ఓట్లు సమయం వచ్చింది కనుక ఓట్లకి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు ఎన్నడూ తీసుకోకూడదు. మన ఓటు హక్కుని సంతోషంగా వేయాలి కానీ డబ్బు తీసుకొని మన హక్కును అమ్ముకునే వారిగా ఉండొద్దు, అది తప్పు అని సేవకులు చెప్పారు. మీరు ఎవరైతే ఓట్ల డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారో వాళ్ళే ఈ మందిరంలో అడుగు పెట్టండి అని సేవకులు చెప్పారు. ఇప్పటివరకు నా జీవితం ఇలాగుంది, నా కుటుంబం ఇలాగుంది, నా బ్రతుకు ఇలాగుంది. ఇలాగ నాకు రక్షణ వచ్చింది అంటే కేవలం దేవుడు కృప, నా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట పట్టే నా జీవితం ఇలాగుంది. అందుకోసం సేవకులు చెప్పిన మాట నేను విన్నాను. మా అక్క కూతుర్లు మేము 10 మంది దాకా ఉంటామండి. అందరం కలిసి ఓట్ల డబ్బులు మాకు ఇచ్చారు. మాకు ఇస్తే మేము తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎవరైతే పంచిపెట్టారో ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చేసామండి. ఇచ్చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, డబ్బులు పంచిన ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డే కదమ్మా, మీరు ఎందుకు తీసుకోరు అని అడిగారు. చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు కదా, మీరు ఎందుకు తీసుకోరమ్మా అని అడిగారు. అయితే ఓట్లు వేయించుకునే ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఫ్రీగా ఓట్లు వేయమంటే ఎవరన్నా వేస్తారయ్యా, కానీ న్యాయంగా వేసే వాళ్ళు ఉంటారు, డబ్బు తీసుకుని వేసే వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం ఆయన డబ్బులు పంచి పెడుతున్నాడేమో. మాకైతే మా సేవకులు ఇలా చెప్పారయ్యా, మా ఆత్మీయ తండ్రి ఇలా చెప్పారు, ఆ మాటనే మేము వినాలి కాబట్టి మేము ఆ మాట ప్రకారం మేము ఉన్నాం కాబట్టి డబ్బులు తిరిగి ఇచ్చేయటం కోసం మేము వచ్చామయ్యా. మాకొద్దు ఈ డబ్బులు, గవర్నమెంట్ ద్వారా కావాల్సిన ఏదన్నా పథకాలు వస్తే మాకు అవి కావాలి కానీ ఇలా డబ్బులు మేము తీసుకోమయ్యా, మాకొద్దు అని చెప్పాం. దేవుడు మహాకృపను బట్టి ఆ రోజు మేము డబ్బులు తీసుకోకుండా ఉన్నదాన్ని బట్టి నా పిల్లలు ఇంకా కొంతమంది పిల్లలు తనికెళ్ళ హాస్టల్లో చేరాలని మేము పిల్లల్ని హాస్టల్లో పంపించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాకు కొంతమంది సంతకాలు అవసరమైనాయండి. ఆ సంతకాల కోసం మేము చాలా దిక్కులు తిరిగాం కానీ ఎవరు చూసినా మాకు సంతకాలు పూర్తి చేయట్లేదండి, పెట్టట్లేదు. ఆర్ఐ గారి సంతకం అంట, ఊరు గ్రామస్తుల సంతకాలంట. ఒక టైంలో వెళ్తే ఇంకొకసారి రమ్మంటున్నారు, ఒకరు కలిస్తే ఒకరు కలవట్లేదు. ఇలాగున్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చేసింది, పిల్లల కోసం కదా ఒక్కసారి ఆయన్ని కలిసి వస్తామని వెళ్ళి ఆ బాబుతో చెప్పామండి. చెప్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు ఓట్లు డబ్బులు తీసుకోలేదు కనుక ఈ పేపర్ల మీద 1 గంటలోనే సంతకాలన్నీ పూర్తి చేసి వీళ్ళకిస్తే ఈ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసుకుంటారు అని ఒక మనిషిని ఇచ్చి పంపించారండి. దేవుడు మహాకృపను బట్టి తొందరగా మాకు ఆ కాగితాలు సంతకాలు పూర్తయ్యాయి. మా పిల్లలు హాస్టల్లో చేరటానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే నిజాతిగా బ్రతికితే దేవుడు ఏదైనా మనకి సహాయం చేస్తాడు. మనిషి అనుకోవచ్చు, మనుషుల ద్వారా చేయించేది కూడా దేవుడే కదా సహాయం అని నేను నమ్మానండి. అలాగా దేవుడు మాకు సహాయం చేశాడు. అప్పటి వరకు ఇప్పటి వరకు ఏ రోజైనా సరే మేము ఓట్ల డబ్బులు మేము ఎన్నడూ తీసుకోలేదండి.
మొన్న ఈ మధ్య కూడా మేము ఓట్లు వేసినప్పుడు చాలా డబ్బులు పంచిపెట్టారు. కానీ మేము ఎవరు డబ్బులు తీసుకోలేదు. మేము ఎంతమందిని తీసుకోకుండా వెనక్కి వస్తున్నప్పుడు క్రైస్తవులేనమ్మా, మేము కూడా క్రైస్తవులమేనని పంచిపెట్టి ఆయన వచ్చి మమ్మల్ని ఫోటో తీసుకొని వెళ్ళారు. చాలా సంతోషం అమ్మా అని చెప్పారు. మేము కూడా క్రైస్తవులమే, తీసుకోండి రండి ఫస్ట్ అన్నప్పుడు మేము అన్నామా? మేము అలా కాదయ్యా, మేము 200 అప్పుడే ఆశపడలేదు. ఈ రోజున 2000 ఇచ్చినా మేము ఆశపడమయ్యా. ఆ రోజు సేవకులు చెప్పిన మాటను మేము విన్నాం కాబట్టి ఈరోజు డబ్బులు ఎక్కువ వస్తున్నాయని మేము ఆశపడం అని మేము ఆయనతో చెప్పాము. వాళ్ళు సంతోషించారు. అలాగ మాట్లాడి వెళ్ళారు. దేవుడు మహాకృపను బట్టి అప్పటి వరకు మా జీవితం ఇలాగుంది. ఇప్పుడు మా వాళ్ళు నా అనుకునే వాళ్ళందరూ రక్షించబడ్డారండి. దేవుడిని అందరూ అంగీకరించారు. ఈరోజు 3 లక్షల అప్పు తీరిపోయింది. దేవుడు మహాకృపను బట్టి ఇంకొంచెం సంపాదించుకోవటానికి ఆ రోజులు అప్పటికితే మాకు ఎవరు ఇవ్వలేదండి. ఈ రోజున మమ్మల్ని విడిచిపెట్టకుండా మాకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మా ద్వారా ఇతరులకు అప్పించేటట్టుగా దేవుడు మమ్మల్ని అలా దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ రోజున కొంచెం అంత బంగారం కూడా మాకు లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి నా భర్త సొంతంగా కష్టపడిన డబ్బులు తీసుకొని వచ్చి మేమిద్దరమే వెళ్ళి విజయవాడ వెళ్ళి నాకు నాంతాడు కొనిచ్చాడండి. నా భర్త ఇష్టంగా, సంతోషంగా. నా కుటుంబం రక్షించబడిన దాన్ని బట్టి, నా కుటుంబం ఆశీర్వదించబడిన దాన్ని బట్టి, నా భర్తని మా రక్షించిన దాన్ని బట్టి ఈరోజు నా భర్త ఇష్టంగా వచ్చి నాకు బంగారం కొనిచ్చాడండి. అది నాకు చాలా సంతోషమైంది. జీవితాన్ని కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, నా బిడ్డలను కాపాడాడు. ఎంతవరకు మేము సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే నిజంగా చెబుతున్న మాట అండి. మొదటిగా దేవుని మాటకు లోపడ్డాను. రెండోది నన్ను నడిపించిన కాపరి మాటకు లోపడ్డాను. నిజంగా చెబుతున్న మాట, మన జీవితంలో ఈ 2 గనక ఉంటే దేన్నైనా మనం చేయగలుగుతామండి. మన జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది. ఒకసారి నేను వేరే చోట మీటింగ్స్ పెడితే వెళ్ళానండి. వెళితే అక్కడ ఒక సేవకులు ఒక మాట చెప్పారు. ఏమనంటే, మీరు దేవుని మాటకు లోపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడా? రెండోది, మిమ్మల్ని నడిపించిన కాపరు మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారా? ఒక్కసారి ప్రశ్న వేసుకోమని సేవకులు చెప్పారు. ఆ మీటింగ్స్లో చెప్పినప్పుడు ఇది నాలో ఒక ప్రశ్నగా తిరుగుతుంది. నిజంగా ప్రభువా, నన్ను చూసి నువ్వు సంతోషిస్తున్నావయ్యా? నన్ను చూసి నన్ను నడిపించిన కాపరి సంతోషిస్తున్నాడా అని నా మధ్యలో ఒక ప్రశ్న తిరుగులాడుతున్నప్పుడు కొద్ది రోజులు నేను ప్రార్థన చేసుకొని, ఈరోజు సేవకులు కారు వేసుకొని ఈ యొక్క ప్రాంతానికి వస్తే నేను ఈ మాట అడగాలయ్యా, నీవు నన్ను చూసి సంతోషిస్తున్నావంటే నేను నీకు ఇష్టంగా ఉన్నానని తెలవటం కోసం ఈరోజు సేవకులు రావాలయ్యా అని నేను మిరపకాయలు తొడాలు తీసుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. అంతలోపే కొంచెం ఫోన్ వచ్చేసింది. సేవకులు ఏమన్నారు, మేరీ నేను ఇటు పోయి వస్తున్నారా, నువ్వు రోడ్డుకు వచ్చేసి నేను కారు వేసుకొని వస్తున్నానని అమ్మగారు అయ్యగారు వచ్చేసారండి. నాకు చాలా సంతోషం అనింది. నన్ను చూసి నా దేవుడు సంతోషిస్తే చాలు, నన్ను చూసి నా కాపరి సంతోషిస్తే చాలు అని నేను అనుకున్నాను. ఈ మాట నేను నా సేవకులను అడిగాను, నా ఆత్మీయ తండ్రిని అడిగాను. అయ్యా, నేను రక్షించబడిన కానించి నా జీవితాన్ని, నా బ్రతుకుని చూస్తున్న తండ్రి కదయ్యా, నా పట్ల మీరు బాధపడ్డారా? నా పట్ల మీరు సంతోషంగా ఉంటున్నారయ్యా? ఇది ఒక సేవకులు ప్రశ్నగా వేశారు అని నేను అడిగినప్పుడు నా ఆత్మీయ తండ్రి సంతోషంగా నవ్వి,
నేను హ్యాపీగా సంతోషిస్తున్నారా అని చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం వేసింది. మన ఎదుటి వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ ఏదో అనుకోవచ్చు, వాళ్ళందరి కోసం కాదు కానీ దేవుడు కోసం మనం బ్రతకాలి. మనల్ని నడిపించిన కాపరి కోసం మనం మాట ఈని నడుచుకోవాలి. ఈ రెండు గనక మన జీవితంలో నెరవేరిస్తే మనకు అంతకంటే సంతోషం వేరే ఒకటి ఉండదండి. ఇప్పటి వరకు నా కుటుంబాన్ని, నా బిడ్డలకి, నా భర్తకి తోడుగా దేవుడు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను నడిపించిన కాపరికి వందనాలు, స్తోత్రం దేవుడికి. ఈ చిన్న సాక్ష్యం మీరు ఈని దీవించబడాలని, ఆ దేవుడి కొరకు బ్రతకాలని మనసారా నేను దేవుని నామంలో కోరుకుంటున్నాను. ఆమేన్.